సామెతల గ్రంథం 30వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. చాలా విచిత్రంగా ఉంది కదా. భూమిని వణికించే 3 ఉన్నాయంట. భూమి మొయ్యలేనిది, భరించలేనివి ఎన్ని ఉన్నాయంట? 4 ఉన్నాయి. అసలు భూమి భరించలేనిది, మోయలేనిది ఏమన్నా ఉందా? అది బైబిల్లో లేదు, చూడండి నా వైపు. భూమి భరించలేనిది, మోయలేనిది ఏదైనా ఉందా? ఉందా అసలు? ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారు భూమి మీద? ఉన్నారా లేదా? అంతమందిని మోస్తున్న భూమి నలుగురిని మాత్రం మోయలేదంట. ఏంటిది విచిత్రంగా ఉంది? ఆ నలుగురు ఎవరో? నలుగురిని మాత్రమే మోయలేదంట. ఒక మనిషి యొక్క బరువు ఎంత ఉంటుంది చెప్పండి? సాధారణంగా 70 అనుకుందాం, 80 వేసుకో. నలుగురు బరువు 80 అయితే 4 80లు ఎంత? 320. ఇప్పుడు నలుగురు యొక్క బరువు లెక్క వేశారు, ఎంత వచ్చింది? 320. భూమి ఎంత బరువు ఉంది? చాలా బరువు ఉంటుంది భూమి. భూమి యొక్క బరువును కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది మనం లెక్కించడం కష్టం, ఆ లెక్క వేరుగా ఉంటుంది. చాలా బరువు ఉంది భూమి. అంత బరువు మోస్తుంది భూమి. మన భూమి మీద కొన్ని కోట్ల ప్రజల యొక్క బరువును మోస్తుంది. అంత మాత్రమే కాదు, మనం పెట్టుకున్న వస్తువులు చూడండి కదా. ఒక జేసీబీ ఉందనుకో, అది ఎంత బరువు ఉంటుంది? రోడ్ రోలర్ ఉంది, అది ఎంత బరువు ఉంటుంది? దాని కింద పడుకొని చూడండి ఒకసారి. అంత బరువు వస్తువులు కూడా ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. అంత బరువు మోస్తున్న భూమి ఇప్పుడు నలుగురిని మాత్రం మొయ్యలేదంట. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నేను భరించలేను, నాకు ఇష్టం లేదా నలుగురు అంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి? ఆ నలుగురు నాకు ఇష్టం లేదు, నాకు మొయ్యడానికి కష్టంగా ఉంది, వాళ్ళు నాకు భారంగా ఉన్నారు అంట. నలుగురు చదువు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. పైన 2 ఏమో మగవాళ్ళకి సంబంధించి చెప్పాడు, కింద 2 ఎవరో? స్త్రీలు, ప్రత్యేకంగా పిలువబడిన స్త్రీలు. అంటున్నాడు భూమి వణికిపోతుందంట కొంతమంది పేర్లు చెప్తే. ఏంటి? కొంతమంది పేర్లు చెప్పినా, కొంతమంది వ్యక్తులను చూసినా కొంతమందికి ఎలా ఉంటది? వణుకు పుడతారు. ఇక్కడ భూమి కూడా వణుకుపోతుంది. అంటే అంత భయంకరంగా ఉన్నారు ఈ నలుగురు. ఈ నలుగురు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న ఈ 4 లక్షణాలు కలిగిన వ్యక్తులు. వాళ్ళని చూసి భూమి ఏమంటుంది? నా వల్ల కాదు, ఈ దరిద్రాలు నేనేం చేయలేను, మొయ్యలేను. ఇప్పుడు ఎవరినన్నా తిట్టేటప్పుడు ఇంకొక మాట కూడా మనం వాడతాం, భూమికి బరువుగా ఉన్నావు నువ్వు అంటాం. నిజంగానే బరువుగా ఉన్నామా? నువ్వు ఉన్నావు ఒకటే, సచ్చినావు ఒకటే. భూమికి బరువు తప్ప దేనికి పనికిరావు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, నీ యొక్క లక్షణాలు అంత దారుణంగా ఉన్నాయి, నువ్వు బ్రతికి ఏం ఉపయోగం లేదు అని అర్థం. అగూరు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? చాలా శ్రేష్టమైన విషయాలు రాస్తున్నాడు. నేను ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను, ఆ కింద వచనాలు చెప్పాను. అగూరు చెప్పినటువంటి సత్యాలు ఏంటో చెప్పాను. వాటి ద్వారా మనం చాలా నేర్చుకున్నాం. ఈరోజు ఈ 4 లక్షణాలు కలిగిన వ్యక్తుల గురించి చెప్పబోతున్నాం. అసలు అగూరు ఎందుకు ఈ నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు? భూమి ఎందుకు మోయలేకపోతుంది? భూమి ఇంత బరువు మోస్తున్న భూమి ఈ నలుగురు 320 కేజీల బరువు మొయ్యలేదా? మొయ్యలేదంటారా? కానీ మొయ్యలేను అంటాం. ఈ 4 లక్షణాలు కలిగిన వ్యక్తులంటే ఎవరికి ఇష్టం లేదు? దేవుడికి కాదు. అగూరు ఏమంటున్నాడు? దేవుడికి కాదు ఇష్టం, భూమికి ఇష్టం లేదు. చూద్దాం
సామెతల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, బుద్ధిహీనునికి తగదు, రాజులను ఏలుట దాసునికి బొత్తిగా తగదు. దాసునికి బొత్తిగా తగదు. ఇక్కడ దాసుడు అంటే ఎవరు అనంటే బుద్ధిహీనుడు. ఇప్పుడు దాసుడు అన్న ప్లేస్ లో బుద్ధిహీనుడు అని పెట్టి చదవండి. రాజరికమునకు వచ్చిన బుద్ధిహీనుడు. ఇప్పుడు అర్థమవుతుందా? దాసుడు కాదు, దాసుడు దగ్గర ఏం పెట్టాలి? బుద్ధిహీనుడు అని పెట్టాలి. రాజరికానికి వచ్చినటువంటి బుద్ధిహీనుడు. రాజరికమును ఏలుట బుద్ధిహీనునికి బొత్తిగా తగదు. రాజులను ఏలడం ఎవరికి తగదంటున్నాడు? బుద్ధిహీనుడికి తగదు. దాసుడు రాజుగా అవడం మంచిదే, కానీ ఇక్కడ రాయబడినటువంటి దాసుడు ఎవరు అనంటే బుద్ధిహీనుడు. అదే ఎవరికి ఇష్టం లేదంట? భూమికి ఇష్టం లేదు. ఒక దాసుడుగా ఉన్న వ్యక్తి, వంకర మార్గంలో పోతున్న వ్యక్తి, బుద్ధిహీనుడు, రాజ్యాన్ని ఏలడం తగదు అంటది. అర్థమైందా మీకు? దాసుడు కాదు, దాసుడు అన్న ప్లేస్ లో ఏం పెట్టాలి? బుద్ధిహీనుడు అని పెట్టాలి. ఒక బుద్ధిహీనుడు రాజ్యాన్ని ఏలడం మంచిది కాదు. ఒక బుద్ధిహీనుడు సింహాసనం మీద కూర్చోవడం భూమికి ఇష్టం లేదు. ఎందుకు అనంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం, లేకపోతే వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క లక్షణం ఎలాంటిది అనంటే మంచి లక్షణం కాదు. ఒక బుద్ధిహీనుడు దాసుడుగా ఉండడం మంచిదే, కానీ వాడు వంకర మార్గంలో, దేవుడు సింహాసనం ఇవ్వకుండా, దేవుడు ఒక రాజ్యాన్ని అప్పగించకుండా వీళ్ళు దొంగతనంగా వంకర బుద్ధితో మోసం చేసి, ప్రజలను మోసం చేసి, రాజ్యాలను కూలగొట్టి సింహాసనాన్ని ఆక్రమించుకోవడం ఎవరికి ఇష్టం లేదు అనంటే భూమికి ఇష్టం లేదు. మీకు అర్థమైందా? ఈరోజు ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారు, చరిత్రలో ఉన్నారు, ప్రపంచం అంతా కనబడుతున్నారు ఇలాంటి వాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గుర్తు వస్తున్నాడు మీకు. దేవుడు ఆరాధించటానికి ఒక వ్యక్తిని నియమించాడంట. ఆ వ్యక్తి చక్కగా దేవుని ఆరాధిస్తా ఉన్నాడు, మంచి వాయిద్యాలు వాయిస్తా ఆరాధిస్తా ఉన్నాడు, ఘనపరుస్తున్నాడు. అక్కడ దాకా బానే ఉంది. ప్రక్కనే ఉన్న సింహాసనం వైపు ఏం చేశాడు? దృష్టి పెట్టాడు. నేను వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటే బాగుండు, నేను కూడా దేవుణ్ణి అయిపోతే బాగుండు అనుకున్నాడు. ఎవడు? అపవాదిగాడు, లూసిఫర్. అపవాదిగాడి యొక్క లక్షణం ఏంటి అనంటే ఒక స్థానాన్ని, లేకపోతే ఒక ఆధిక్యతను, ఒక రాజరికాన్ని, ఒక సింహాసనాన్ని, ఒక బాధ్యతను దేవుడు అప్పగించకుండా వీడు సొంతంగా మోసం చేసి దాన్ని పొందుకోవాలి అనుకోవడం బుద్ధిహీనత. అలాంటి వ్యక్తిని భూమి ఇష్టపడదు, దేవుడు కూడా ఇష్టపడదు. ఆ లక్షణం ఎవరిది అనంటే అపవాది యొక్క లక్షణం. ఒక దాసుడు సింహాసనాన్ని పొందుకోవడం తప్పంటారా? కాదంటారా? బుద్ధిహీనుడు కాదు, ఇప్పుడు మామూలు దాసుడు నేను చెప్పేది కరెక్టే. అది దేవుడిస్తే కరెక్ట్. ఎవరికి ఇచ్చాడు దేవుడు అలాగా బైబిల్ గ్రంథంలో? దావీదు. హల్లెలూయా. దావీదు కూడా ఎక్కడో ఉన్నాడు, గొర్రెల్ని మేపుకుంటా ఉన్నాడు, దాసుడు, ఒక యజమానుడి కింద పని చేస్తా ఉన్నాడు. యోసేపు కూడా అంతే, ఒక యజమానుడి కింద పని చేస్తా ఉన్నాడు. కానీ వాళ్ళని దేవుడే తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది గొప్పతనం, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన రాజరికం, దేవుడిచ్చిన సింహాసనం. కాబట్టే దావీదు సింహాసనం తరతరాలు నిలిచి ఉంటుంది అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇవ్వకుండా వాళ్ళు అభివృద్ధిని చూస్తున్నారో, లేకపోతే దేవుడు ఇవ్వకుండా ఆధిక్యత పొందుకుంటున్నారో, ఆ ఆధిక్యత, ఆ సింహాసనము నిలిచి ఉండదు. చాలా మంది కనబడతా ఉన్నారు. మీకు సద్దాం హుస్సేన్ తెలుసా? సద్దాం హుస్సేన్ తెలుసా? బిన్ లాడెన్ ఒకడు, సద్దాం హుస్సేన్ ఒకడు. వీళ్ళందరూ ఏంటంటే టెర్రరిస్టుల కింద లెక్కొస్తారు. సద్దాం హుస్సేను ఎవడు అనంటే ఒక దాసుడు. దాసుడు అనంటే ఒక సైనికుడుగా ఉన్న వ్యక్తి. సైనికుడుగా ఉన్న వ్యక్తి, సైన్యంలో చేరిన వ్యక్తి దేని మీద దృష్టి పెట్టాడు అనంటే సింహాసనం మీద దృష్టి పెట్టాడు. వీడేం చేశాడు అనంటే ఇతన్ని
2006వ సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే ఉరి తీసింది. ఎందుకు ఉరి తీసింది అనంటే సొంతంగా రాజ్యాన్ని స్థాపించాడు. ఇరాన్ని ఆక్రమించుకున్నాడు. ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకొని చాలా నష్టపరిచాడు. నష్టపరిచిన తర్వాత ఒక 10 మందిని ఎంపిక చేశారు. దేనికోసం అనంటే ప్రధానమంత్రిని చంపడానికి. దానిలో ప్రత్యేకమైన వాడు ఎవడు అనంటే హుస్సేన్, సద్దాం హుస్సేన్. ఆ ప్రయత్నంలో విఫలమైపోయాడు, చంపలేకపోయాడు. వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సిరియా దేశం వెళ్ళిపోయాడు. చాలా కాలం కనబడలేదు. తర్వాత 1979వ సంవత్సరంలో బయటకు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏం చేశాడు అని అంటే ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకొని ఒక సైన్యాన్ని సమకూర్చుకొని ఇంకా వాడి ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఇరాన్ దేశంలో స్వాతంత్ర్యం లేదు, ప్రజలకి స్వేచ్ఛ లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని చంపేసేవాడు. భయంకరమైన హింస ఇరాన్ ప్రాంతంలో ఆ దేశ ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఎవరి ద్వారా అంటే సద్దాం హుస్సేన్ ద్వారా. ఇప్పుడు ఇరాక్ దేశాన్ని ఎవరు జాలి పడ్డారు అనంటే అమెరికా జాలిపడి జోక్యం చేసుకుంది. జోక్యం చేసుకొని వీడిని పట్టుకొని ఏం చేసిందంటే ఉరి తీసేసింది. నేను చెప్తున్నాను, ఇలాగ కనుక దేవుడు ఒక పదవి, దేవుడు ఒక ఆధిక్యతను ఇవ్వకుండా వంకర మార్గంలో నువ్వు సంపాదిస్తే ఆ బాధ్యత, ఆ పదవి, ఆ పలుకుబడి ఏది కూడా నీకు ఉపయోగపడదు. ఖచ్చితంగా దేవుడు దాన్ని నాశనపరుస్తాడు. అపవాది కూడా అలాగే తీసుకున్నాడు, తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? పైనుంచి ఒకేసారి కిందకు దోస్తాడు. ఎందుకు చెప్తున్నాను అనంటే దేవుడు నిన్ను హెచ్చించేదాకా దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. చాలా మంది అధికార దాహంతో పని చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆగూరు చెప్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. అధికార దాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాల్లో మాకు పలానా పదవి కావాలి, పలానాది ఇస్తే మేము సేవ చేస్తాం, పలానా పదవి ఇస్తే మేము సంఘానికి వస్తాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఆధిక్యత ఇవ్వకుండా, పదవి ఇవ్వకుండా, బాధ్యత అప్పగించకుండా, దేవుడు నిన్ను హెచ్చించకుండా నువ్వు వాళ్ళని మోసం చేసి ఇవ్వకపోతే నేను చర్చికి రాను, ఇవ్వకపోతే నేను పలానాది చేయను అని సేవకులను భయపెట్టి తీసుకున్నావు అనుకో, అది ఎంతో కాలం నిలబడదు. అలా తీసుకొని చాలా సంఘాలు నాశనం అయిపోతా ఉన్నాయి. చాలా సంఘాల్లో సేవకుల్ని బాధ పెడతా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పలానా వ్యక్తి చెప్పిన మాటే వినాలి. సేవకుడు కూడా వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి. దేవుని ఆత్మచేత నడిపించబడ్డం ఏమీ ఉండదు. వాడే రాజ్యాన్ని వెళ్తా ఉంటాడు, సంఘాలను వాడే నడిపిస్తా ఉంటాడు, వాడి ఇష్టానుసారంగా నడిపిస్తా ఉంటాడు. అలాంటి వ్యక్తులను ఈ అగూరు చెప్తున్నాడు, రాజరికమునకు వచ్చిన బుద్ధిహీనుడు. బుద్ధి ఏంటి అనంటే ప్రజలను బాధ పెట్టడం, వాడికి ఇచ్చిన అధికారంతో ప్రజలను బాధ పెట్టడం, సంఘాన్ని నాశనపరచడం. ఇలాంటి వ్యక్తులు ప్రపంచమంతా కనబడుతున్నారు. ఈ సద్దాం హుస్సేన్ ఏదో సాధిద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఒప్పుకోలేదు. ఏం చేశాడు? ఉరి తీయబడ్డాడు. ఇంకా చాలా మంది చరిత్రలో ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు అని అంటే నాశనం అయిపోయారు, చనిపోయారు. ఇలాంటి బుద్ధిహీనులకి పదవి ఇవ్వడం భూమికి ఇష్టం లేదు. ఎవరికి? భూమికి ఇష్టం లేదు. బుద్ధిహీనుల్ని పదవి ఇవ్వకూడదు, బుద్ధిహీనులకి అధికారం ఇవ్వకూడదు. దేవుడు నీకు ఇచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. అందరి మీద అజమాయిషీ చేయడం కరెక్ట్ కాదు. దేవుడు నీకు పదవి ఇచ్చాడా, ఆ పదవిలో నమ్మకంగా ఉండు. అంతేగాని దేవుడు ఇవ్వని దానిని కావాలని నువ్వు లాక్కొని అందరి మీద అజమాయిషీ చేస్తా ఉంటే దేవుడు దాన్ని సహించడు. అలాంటి వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదంట? ఆ భూమికి ఇష్టం ఉండదంట. నేను మొయ్యలేని అంటాం. లిస్ట్ లో మనం ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు అని నువ్వు వాడుకోవాలి. ఇవ్వలేదా, దేవుడు ఇచ్చేదాకా నువ్వు వెయిట్ చేయి.